హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానిస్ కిచెన్. ఇవాళ జానిస్ కిచెన్లో స్పెషల్ ఫుడ్ రెసిపీ సాంబార్ రైస్. ద బెస్ట్ ఫుడ్ సాంబార్ రైస్. సాంబార్ రైస్ చాలామంది చేసే ఉంటారు. మీరు యూట్యూబ్లో కూడా ఎంతో మందిని చూసుంటారు. దాదాపుగా అందరిది ఒకే తీరు. ఇన్ఫ్యాక్ట్ నాది కూడా. కానీ కొలతలు అర్థం మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఆ సింపుల్ కొలతలే నేను చేసే సాంబార్కి ప్రత్యేకంగా నిలుపుతుంది. ఎంత యాక్యురేట్గా వస్తుందో. మీరు ఎన్నిసార్లు చేసినా ఒకటే రుచి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. దీనిలోనే 1/2 కప్పు కందిపప్పు వేసుకుని బాగా కడిగి 1 లీటర్ నీళ్ళు పోసి గంట సేపు నానబెట్టండి. తర్వాత 40 గ్రాముల చింతపండు తీసుకోండి. మెజరింగ్ స్కేల్స్ లేని వాళ్ళు చిన్న జామకాయ సైజ్ అంత తీసుకుని వేడి నీళ్ళని పోసుకుని నానబెట్టండి. గంట తర్వాత నానబెట్టుకున్నటువంటి పప్పు బియ్యంలో 4 గ్లాసులు వాటర్ పోసి ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి స్టీము దానంత అది పోయేంత వరకు వెయిట్ చేయండి. గంట తర్వాత నానిన చింతపండు నుంచి చిక్కని గుజ్జుని తీసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని వాడాను. మీరు కావాలంటే ఇంకేదైనా సాంబార్ పొడి వాడచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం, 35 గ్రాముల బెల్లం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. సాంబారులో వేయవలసిన పదార్థాలన్నీ ఇలా ముందుగానే కలిపి ఉంచుకుంటే సాంబార్లో గెడ్డలుగా ఏర్పడవు. త్వరగా సులువుగా కలిసిపోతుంది. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత అన్నం మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 6 టేబుల్ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్లి మెంతులు రంగులు మారనివ్వండి. తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, రెండు పచ్చిమిర్చి చీరికలు వేసి వేపించుకోండి. తర్వాత 1 ఉల్లిపాయని క్యూబ్స్గా వేసి వేయించుకోండి. ఇప్పుడు 10 నుంచి 12 సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేయించుకోండి. నేను ముందుగా సాంబార్ రైస్లోకి ఇలా ఈ వెజిటేబుల్స్ని కట్ చేసుకుని పక్కన పెట్టు. ఇవన్నీ కలిపితే 2.5 కప్పులు ఉండాలి. తూకంలో అయితే సుమారు 275 గ్రాములు సాంబార్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇప్పుడు వీటిని అన్నిటిని వేసి వేయించుకుందాం. 2 ములక్కాడ 2 అంగుళాలుగా కట్ చేసినటువంటివి, 2 ఫ్రెంచ్ బీన్స్ అంగుళం సైజు ముక్కలు, 1/2 క్యారెట్ పొడవాటి ముక్కలు, 10 to 12 చిలకడదుంప ముక్కలు, చెక్కు తీసినటువంటి సగం అరటికాయ ముక్కలు ఇవన్నీ వేసి 4-5 నిమిషాలు వేపించండి. సాంబార్ రైస్లో కాకరకాయ తప్ప ఏ కాయకూరైనా వాడుకోవచ్చు. కానీ అరటికాయ, ములక్కాడ, చిలకడదుంప వేస్తారో వేరో తెలియదు, కానీ ఈసారి వేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో సాంబారే అన్నం. మీరే చెప్తారు సాంబార్ అన్నం బాగుంది అని. మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టి ములక్కాడ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత 2 టమోటాస్ 2 ముక్కలుగా చేసి వేసి 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇప్పుడు మూత తీసి కలిపి ఉంచుకున్నటువంటి చింతపండు గుజ్జును వేసుకుని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అప్పుడు ముక్కలకు పులుపు బాగా పడుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా ఉడికించుకోండి. తర్వాత ఉడికించుకున్న అన్నం పప్పును వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇంకో 2 కప్పులు వేడి నీళ్ళను అంటే 1/2 లీటర్ నీరుని పోసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఖచ్చితంగా వేడి నీళ్ళనే పోయండి, చల్ల నీళ్ళని మాత్రం పోయవద్దు. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి 10 నిమిషాలు ఉడికిన తర్వాత అన్నం ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఉందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి. లాస్ట్లో దింపే ముందు ఒకసారి ఉప్పుని రుచి చూడండి. అవసరమైతే అడ్జస్ట్ చేయండి.
ఈ టెక్చర్ మీద మీరు దింపితే చల్లారాక ఇంతకంటే కొంచెం చిక్కగా అవుతుంది. సాంబార్ రైస్ రెడీ. సాంబార్ రైస్ వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు సర్వ్ చేసే ముందు పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేయండి. అంతే, అల్టిమేట్ సాంబార్ రైస్ మీరు ఎంజాయ్ చేసి తీరుతారంతే. అంతే అండి, సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.